పుష్ప 2 సినిమా త్రిబుల్ ఆర్ రికార్డ్‌ని అయితే బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు. కానీ కొన్ని ఏరియాస్‌లో అయితే పుష్ప 2 అయితే త్రిబుల్ ఆర్ రికార్డ్‌ని అయితే బ్రేక్ చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఆ ఏరియాస్ ఏంది? ఆ స్టేట్ ఏంటి? ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. 2 మూవీస్‌లో ఏ సినిమా ఇప్పటివరకు ఎక్కువ కలెక్ట్ చేసింది? ఏ సినిమా టాప్ ప్లేస్‌లో ఉందో ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి బాహుబలి 2 వర్సెస్ పుష్ప 2 కంపారిజన్ అయితే చేద్దాం. కానీ ఈ వీడియోలో త్రిబుల్ ఆర్ వర్సెస్ పుష్ప 2 కంపారిజన్ అయితే చేద్దాం. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం. నెంబర్ 1 వచ్చేసరికి ఆర్ఆర్ఆర్. ఈ సినిమా 2022లో అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. డే 1 వచ్చేసరికి 224 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు. మన ఆర్ఆర్ఆర్ సినిమా నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్, సీరియల్లో ఆల్ టైమ్ రికార్డ్, మన తెలుగు స్టేట్లో అయితే ప్రతి దగ్గర అయితే ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. మన తెలుగు స్టేట్లో తప్ప ఎక్కడ బయట దగ్గర అయితే ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టలేకపోయింది మన ఆర్ఆర్ఆర్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఇది డే 1 కలెక్షన్ మన ఆర్ఆర్ది. ఇప్పుడైతే మనం పుష్ప 2 కలెక్షన్ అంటూ చూద్దాం. డే 1 వచ్చేసరికి ఇండియా వైజ్గా ఆల్ టైమ్ రికార్డ్ 294 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్, కానీ మన తెలుగు స్టేట్లో సీడెడ్, నెల్లూరు, గుంటూరులో అయితే ఇక్కడైతే ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు మన తెలుగు స్టేట్ దగ్గర కొన్ని ఏరియాస్లో. కానీ మన అల్లు అర్జున్ అన్న పుష్ప 2 సినిమాతో హిందీలో ఆల్ టైమ్ రికార్డ్, కేరళ ఆల్ టైమ్ రికార్డ్, తమిళనాడులో ఆల్ టైమ్ రికార్డ్, ఇంకా బయట యూఎస్ఏ, ఓవర్సీస్లో అయితే ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది పుష్ప 2. అలా త్రిబుల్ ఆర్ కన్నా డే 1 అయితే ప్రతి చోట అయితే పుష్ప 2 ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది మన తెలుగు స్టేట్లో కొన్ని ఏరియాస్లో తప్ప. కానీ త్రిబుల్ ఆర్ మన తెలుగు స్టేట్లో తప్ప ఎక్కడైతే ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టలేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక పాయింట్ వచ్చేసరికి మనమైతే పుష్ప 2 సినిమాకి అయితే ఇవ్వాలని చెప్పుకోవచ్చు. ఇంకా ఫాస్టెస్ట్గా 1000 కోట్ల గ్రాస్ కొట్టింది మన పుష్ప 2 కేవలం 6 రోజులని. కానీ త్రిబుల్ ఆర్ 15 రోజుల కన్నా ఎక్కువ అయితే టైం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మన పుష్ప 2కి అయితే పాయింట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. 2 స్టోరీ కావచ్చు, దేనిలో బెస్ట్ అంటే ఈ 2 సినిమాల్లో చాలామంది అయితే త్రిబుల్ ఆర్ని అయితే ఎక్కువ సపోర్ట్ చేస్తారు. త్రిబుల్ ఆర్ అయితే నచ్చుతుంది. కానీ పుష్ప 2 మన తెలుగు వాళ్ళకైతే అంత బీభత్సంగా నచ్చలేదు. కానీ హిందీ ఆడియన్స్కి చాలా బాగా నచ్చింది. అది మీ ఒపీనియన్. ఈ 2 సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా అనిపించిందో లెట్ బి ఆన్ కామెంట్. ఇంకా మనం లాంగ్ రన్లో చూసుకుందాం. త్రిబుల్ ఆర్ వచ్చేసరికి మొత్తం లైఫ్ లాంగ్ కలెక్షన్ వచ్చేసరికి 1259 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది. కానీ పుష్ప 2 కేవలం 12 రోజులతోనే మన ఆర్ఆర్ఆర్ రికార్డ్ని బ్రేక్ చేసి ఇప్పటికైతే 1500 కోట్ల గ్రాస్ అయితే కొట్టేసిందని చెప్పుకోవచ్చు ఈరోజు కలెక్షన్. అలా ఏది కంపారిజన్ చేసినా పుష్ప 2 అయితే టాప్ ప్లేస్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ 2 సినిమాల్లో ఎక్కువ కలెక్ట్ చేసింది పుష్ప 2. మన తెలుగు స్టేట్లో ఇప్పటివరకు అయితే పుష్ప 2 వచ్చేసరికి 200 కోట్ల షేర్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు. కానీ ఆర్ఆర్ఆర్ 275 కోట్ల షేర్ వసూలు చేసి టాప్ ప్లేస్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే మన తెలుగు స్టేట్లో ఎక్కితే ఆర్ఆర్ఆర్ సినిమా ఇండస్ట్రీ అయితే ఉంది. కానీ పుష్ప 2 సినిమా వచ్చేసరికి మన హిందీలో అయితే ఇండస్ట్రీ అయితే అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. ఈ 2 సినిమాల్లో కంపారిజన్ చేస్తే పుష్పని ప్రతి దగ్గర అయితే దుమ్ము లేచిపోయిందని చెప్పుకోవచ్చు. కలెక్షన్లో ఈ 2 సినిమాలు అయితే బాక్స్ ఆఫీస్ని షేక్ చేసింది. బట్ అల్లు అర్జున్ అన్న సుకుమార్ గారు అయితే బాక్స్ ఆఫీస్ని షేక్ చేసి పుష్ప 2 సినిమాతో. ఆర్ఆర్ఆర్ ఇంకా పుష్ప 2ని కంపారిజన్ చేస్తే టాప్ ప్లేస్ అయితే పుష్ప 2 సినిమానే ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ 2 కంపారిజన్ చేస్తే పుష్ప 2నే కలెక్షన్లో అయితే తోపు. ఈ 2 సినిమాల్లో మీరు ఏ సినిమా కలెక్షన్లో తోపు అనుకుంటున్నారో జెన్యున్గా అయితే కామెంట్ చేయండి. నేనైతే పుష్ప 2 కలెక్షన్లో అయితే తోపు అనిపిస్తుంది. ఎందుకంటే కలెక్షన్ రిపోర్ట్ ఆ విధంగా అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, చాలామంది ఫేక్ కలెక్షన్ అని అంటున్నారు. నిజం మాట్లాడుకోవాలంటే మైత్రి మేకర్స్ అయితే ఒరిజినల్ కలెక్షన్ అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని రోజుల్లో బాహుబలి 2 రికార్డు కూడా ఎగిరిపోతుంది. కానీ యాంటీ ఫ్యాన్స్ అలానే ట్రోల్ చేస్తూ ఉంటారు. చూడాలి పుష్ప 2 లాంగ్ రన్ కలెక్షన్ ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. కానీ పుష్ప 2 అయితే ఒక 5 పాయింట్ టాప్గా నిలిచిందని